అమ్మ గురించి నువ్వేమన్నా చెప్పమంటే ఏం చెప్తావు? ఓ అసలు మాటలు చెప్పడానికి లేవు అని అయితే చెప్తాను సార్. ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తది. అంటే ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు? అంటే నాన్న చనిపోయాడు. సో, అమ్మనే మిమ్మల్ని చూసుకుంది కదా! సో, ఎట్లాంటి స్ట్రగుల్స్? ఎలాగంటే సార్ ఇప్పుడు ఒక అమ్మాయిగా ఉండి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే బయటకొచ్చి నలుగురిలో తిరుగుతుంటే చూసేవాళ్ళు నన్నేమంటారు? ఈ అమ్మాయి బరితెగించింది. లేపోతే ఇంకా అట్లా మాట్లాడతారు. అట్లాంటిది పెళ్ళయి హస్బెండ్ చనిపోయిన తర్వాత పిల్లలు ఒక పొజిషన్‌లోకి వస్తున్నారు అంటే ఆమెను ఎన్ని మాటలు అంటారు నలుగురు. ఎట్లా వస్తున్నాయి? ఆమె ఎట్లా సంపాదిస్తుంది? కష్టపడేది ఎవరు చూడరు. కష్టపడేది చూడకుండా గ్రోత్ అవుతుంటే ఏమో ఇట్లా చేస్తుందేమో అట్లా చేస్తుందేమో అని మాటలు వచ్చినాయి అనమాట. కానీ మా అమ్మ ఏ రోజు ఆ మాటలు పట్టించుకోలేదు. మమ్మల్ని కష్టపడి చదివిచ్చింది. చిన్న చిన్నగా గ్రోత్ అవ్వడానికి ఆమె. ఓకే. అంటే అట్లాంటి మాటలు నువ్వు డైరెక్ట్ ఎప్పుడన్నా విన్నావా? అంటే అమ్మను అనడము అవి? డైరెక్ట్‌గా అంటే వింటుంటాను సార్. అంటే ఎట్లంటే ఊర్లల్లో మాటలు ఎట్లుంటాయంటే నన్ను అనాల్సిన మాటలు వేరే వాళ్ళ మీద పెట్టి అంటారు గదా! అట్లా ఉంటాయన్నమాట మాటలు. మా ఊరు సైడ్ ఎక్కువైతే అట్లాగే మాట్లాడతారు. అవి చాలా వినేదాన్ని నాలో నేనే కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోలేం గదా సార్ అమ్మాయిలం. అట్లాగా.